మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్కి ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి ఈశ్వర్ మరియు అప్పలరాజు నాయకత్వంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి కమిటీ మొత్తానికి కూడా చప్పట్ల ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఏపీజేఎస్ అమరావతి పక్షాన. మిత్రులారా, మీ అందరికీ తెలుసు ఈశ్వర్ దొప్పలపూడి. ఈశ్వర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగి. ఆయన వాస్తవంగా పూర్తిగా ఈ యొక్క సంఘాల నుంచి పక్కగా తప్పుకోవాలని, వాలంటరీ రిటైర్మెంట్ కూడా పెట్టాలని, బిడ్డలిద్దరూ కెనడాలో సెటిల్ అయిపోతే నేను కూడా వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నాడు. కానీ మీకు నిజం చెప్తున్నాను, ఈ రోజున కేవలం మున్సిపల్ ఉద్యోగులకి కొంతైనా రుణం తీర్చుకోవాలి ఈశ్వర్, ఈ విధంగా నువ్వు వెళ్ళిపోవటం మంచి పద్ధతి కాదు అని ఒకే ఒక్క మాటతో నేను కానీ వామన్ రాజు గారు చెప్పిన మీదట అతను నిలబడిపోయి ఈరోజు వాళ్ళ భార్య పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ భార్యకు కూడా విజయవాడ సిపి గారిని కోరి ఆమెను మళ్ళా విజయవాడకు పోస్టింగ్ వేయించుకొని అతన్ని ఈరోజు మీ మున్సిపల్ ఎంప్లాయీస్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నిలబెట్టాం, కేవలం మన సమస్యల పరిష్కారానికి. ఆ సందర్భంలోనే వామన్ రావు అన్న కేవలం జీవీఎంసీకి ఆయనకి పిచ్చి, జీవీఎంసీ పిచ్చి బాగా ఉంది. ఆ పిచ్చితోనే నా వెంట 3-4 సంవత్సరాల నుంచి జీవీఎంసీ 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 అని అడుగుతుంటాడు. అన్న జీవీఎంసీ ఒక్కటైతే మిగిలినటువంటి కార్పొరేషన్ల పరిస్థితి ఏంటి? అనేక దఫాలు నేను జీవీఎంసీకి వచ్చినప్పుడు కూడా మన జీవీఎంసీ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా నన్ను ఆదరించారు. కానీ అందరినీ కలుపుదామని చెప్పి వామన్ రావు అన్నతో అన్న తర్వాత అప్పుడు కార్పొరేషన్ ఉద్యోగులందరికీ ఇక్కడి నుంచి ఇదే జీవీఎంసీలో 2 పోస్టులు, అంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అప్పలరాజు గారిని, రాష్ట్ర కోశాధికారిగా రవి గారిని, రండి ముందుకు రండి అప్పలరాజు, మరి వాళ్ళిద్దరినీ కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించే విధంగా జీవీఎంసీకి ప్రాధాన్యత ఇచ్చిన క్రమంలో మరి రోజు ప్రధాన భూమిక పోషించాడు వామన్ రావన్న. మరి అటువంటి కార్యవర్గం ఇంకా మిగిలినటువంటి టెక్నికల్గా సంబంధించినటువంటి కొన్ని కేటగిరీలకు కూడా ఇంకా రిజర్వ్ చేసి పెట్టాం. వాటికి కూడా భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇచ్చి ఈ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్లో ప్రతి ఒక్క కేటగిరీని భాగస్వామ్యం చేసి ఐక్యంగా ఉంచి మనకు రావాల్సినటువంటి ఏదైతే సమస్యల పరిష్కారంలో కానీ రాయితీలు కానీ ప్రభుత్వం నుంచి ఒప్పించి మెప్పించి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందనే విషయంలో మీకు ఎలాంటి డోకా లేదు. భవిష్యత్తులో మన సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఏపీ మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ పనిచేస్తుందని ఈ సభ వేదిక సాక్షిగా మీకు ప్రమాణం చేస్తా ఉన్నాను. మరి ఈరోజు మిత్రులందరూ కూడా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు కూడా అడిగారు, ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు, మున్సిపల్ కార్పొరేషన్ అంతా ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్గా ఉందా లేదా కార్పొరేషన్ ఉద్యోగులా అని. సార్, ఈరోజు ఈ ఏర్పాటు చేసినటువంటి సభ మున్సిపల్ కార్పొరేషన్లు 17 కార్పొరేషన్లు ఏకం చేసి ఆ కార్పొరేషన్ ఉద్యోగులు వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ని, వాళ్ళకు సంబంధించినటువంటి అనేక అంశాల్ని కనీసం ఈరోజు కూడా రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ కూడా జిహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వీస్ రూల్స్ని పాటిస్తున్నారంటే దానికి బాధపడి వీళ్ళందరినీ ఒక ఏకం చేసి వీళ్ళందరికీ ఒక సర్వీస్ రూల్స్, అదేవిధంగా మున్సిపాలిటీలు ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఎంప్లాయీస్కి ఒక సర్వీస్ రూల్స్, వీరిద్దరిని ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎవరి ప్రయోజనాలు ఒకరికొకరు కాపాడుకుంటూ ఏకం చేసేందుకే ఏర్పడింది ఈ ఏపీ మున్సిపల్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ అని చెప్పి ఈ వేదిక సాక్షిగా చెప్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ప్రభుత్వంతో
అన్ని అంశాల పట్ల ఎవరి ప్రయోజనాలు దెబ్బతినకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ప్రయోజనాలు కానీ లేదా మున్సిపాలిటీలో పనిచేసేటువంటి ఉద్యోగుల ప్రయోజనాలు కానీ అందరినీ కాపాడే బాధ్యత ఎవరికి వారు చేసే పనుల్లో చక్కగా ఎవరికి ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత ఏపీ జేఏసీ అమరావతి టేకప్ చేస్తుందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజున ఇటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు సమస్యలు సార్ ఒక్కసారి ఇంతకు ముందే మా మిత్రులు చెప్పారు, మేము ఇచ్చేటువంటి ఇప్పుడు మీకు సమర్పించేటువంటి 11 అంశాలు మీకు తయారు చేశాం. ఒక్క అంశం కూడా ఆర్థిక పరమైంది కాదు. 11 అంశాలు ఆర్థికేతర అంశాలే. అంటే ఒక్కసారి ఆలోచించండి. దీనికి కారణం ప్రభుత్వాలు కాదు. ఈ పరిష్కారం కాకపోవటానికి కారణం ఎవరు తెలుసా? కేవలం మనం ఐక్యంగా లేకపోవడం ఒక్కటే మాత్రమే. ఇది సత్యం. ఎందుకంటే ఏ రోజు కూడా ఐక్యంగా మనందరం కలిసి ఇదిగో మా సమస్యలు ఇవి, ఎందుకు పరిష్కారం కాలేదని ఏ రోజు కూడా గొంతెత్తి ఎందుకు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా ఆశ్చర్యపోతున్నారు మంత్రివర్యులకు చెప్తే. ఎందుకు ఇంకా సర్వీస్ రూల్స్ పూర్తి కాలేదు, ఎందుకు ఇంత అంబిగ్యూటీ ఉంది, ఎందుకు ఇంత గందరగోళం నెలకొందని చెప్పి అడిగేటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఎందుకంటే మనం అనుకుంటుంటాం, ఈరోజు రెవెన్యూ సంఘమే తీసుకోండి. మీకు ఈరోజు చెప్తా ఉన్నాను, రెవెన్యూ సంఘంలో విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు ఇంటర్నల్గా ఎవరికి వాళ్ళ సంఘం ఉన్నప్పటికీ కూడా కానీ ఒకే జాకగా రెవెన్యూ కాన్ఫెడరేషన్ ఒకటిగానే ఉన్నాం. మా విఆర్ఏ నుంచి డిప్యూటీ కలెక్టర్ వరకు కూడా ప్రభుత్వంలో ఈరోజు ఒక్క సమస్య కూడా మాకు పెండింగ్ లేదు. ధైర్యంగా చెప్పగలం. మీకు ఇంకా చెప్పాలంటే అసలు చట్టం లేకపోయినా కూడా ఈ ప్రభుత్వ హయాంలో విఆర్ఏలు 3,000 మందికి విఆర్ఓలుగా పదోన్నతి తీసుకున్నారంటే చట్టం లేకపోయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది మేము పొందినటువంటి బెనిఫిట్స్. చట్టం లేదు, అనుమతించలేదు. ఒకేసారి 3,000 మందికి పదోన్నతులు లేవు. ఆయన వన్ టైం సెటిల్మెంట్కి ఇచ్చేశాడు. ఇలా ఒకటి కాదు, మొన్నే 150 మంది డిప్యూటీ తాళాలు తీసుకున్నాం. మరలా 22 కానీ 23 తారీఖు పబ్లికేషన్ అయిపోగానే మళ్ళా 100 మంది తహసీల్దార్ల ప్రభుత్వం తీసుకోబోతున్నాం.